ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము మౌంట్ అబూ వారికి అభినందనలు. ముఖ్యంగా అక్కయ్యలకి అన్నయ్యలకి శుభాభివందనలు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో గురువులు సద్గురువు, గురువు సద్గురు. గురువు సద్గురు అంటే గురువు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు, సద్గురువు అంటే ముక్తినిచ్చి జీవన్ముక్తిలోకి తీసుకొచ్చేవాడు. వారిని సద్గురువు అంటారు. ముక్తినిచ్చి జీవన్ముక్తిలోకి తీసుకొచ్చేది. మనకి మీకు ఆది మధ్యాంత జ్ఞానంలో మన సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం గురించి చెప్పుకున్నాము. మీకు అవన్నీ గుర్తుండాలి. తర్వాత 16 కళలు ఎవరికి ఉన్నాయి, నీచమైన కళలు ఏవి, ఏ యుగంలో ఉంటాయి, అసలు రావణుడు రాక్షస గుణాలు, దైవీ గుణాలు ఇంతకుముందు వర్ణించినాము. ఇప్పుడు గురువులంటే బోధ గురువులు. బోధ గురువులంటే ఈ అనేక మంది ఉండొచ్చు. వాళ్ళు వివిధ శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం ఇవ్వవచ్చు. గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. తర్వాత ఈ గురువులు ఎంతమంది అని ఉండొచ్చు. బ్రహ్మబాబాకు 12 మంది గురువులు ఉండేవారు. ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మబాబా ఆ గురువుల్ని కొంచెం దూరంగా నెట్టారు. ఎందుకంటే అసలైన జ్ఞానం ఇదే కదా. ఈ సద్గురువు దొరికిన తర్వాత ఇంక గురువులు ఎందుకని ఆయన అభిప్రాయపడ్డారు. సద్గురువు అనేది ముక్తి, జీవన్ముక్తి. ముక్తి అంటే ఏంది? పరంధామ వెళ్ళడం, పరంధామలో కొంత విశ్రాంతి తీసుకోవడం. ఆ తర్వాత ఏంది? భూలోకంలో సత్యయుగంలోకి రావడం. ఇది ఎవరు చేస్తారు? చేసేవారు ఎవరు? సద్గురువు. సద్గురు ఎవరు? శివబాబా. కాబట్టి మనం ఈశ్వరీయ కులంలో ఉన్నాం కాబట్టి ఈశ్వరీయ యొక్క శ్రీమతాన్ని అనుసరించాలి. కాబట్టి గురువు అనేది అప్పుడు సత్యసాయిబాబా కూడా చెప్పాడు, గురువు అనేది మనిషి కాదు, గురువు అనేది దేవుడు అని చెప్పారు. దేవుడు అనగా మన దృష్టిలో శివబాబా. భగవంతుడు ఇచ్చేది సద్గురు. గురువు అనేది ముక్తిని, జీవన్ముక్తిని ఇచ్చేవాడు. వీళ్ళెవరు? భూలోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? గురువులు కాదు, సద్గురువులు కాదు. సద్గురువు అనేది ఒక్క తండ్రి ఇచ్చేది. కాబట్టి గురువు అనేది ముక్తినివ్వాలి, జీవన్ముక్తినివ్వాలి. ముక్తినివ్వడం అంటే ఏంది? పరంధామకి తీసుకెళ్ళి అక్కడ కొంచెంసేపు విశ్రాంతి, కొంతకాలం విశ్రాంతిని ఇస్తారు. ఆ తర్వాత మనమంతా పుణ్యం చేసాం కాబట్టి సద్గురువు అనేది జీవన్ముక్తిని తీసుకురావడం, అంటే భూలోకంలో సత్యయుగంలో నివసించడం. అంటే ప్రాలబ్ధం అంటే మనం చేసిన కృషికి, పురుషార్థానికి ప్రాలబ్ధం ఉంటుంది. ఆ ప్రాలబ్ధం అనేది ఏంది? అనుభవిస్తాం. సత్యయుగం, ఇప్పుడు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ ఉన్నాయని మనకు తెలుసు. కాబట్టి సత్యయుగంలో ఏం చేసాము, త్రేతాయుగంలో ఏం చేసాము, ద్వాపరయుగంలో ఏం చేసాము, కలియుగంలో ఏం చేసాము తెలిసిపోతుంది. సత్యత్రేతాయుగాలు మనకి చాలా శ్రేష్టమైనవి. అందులో దేవతల రాజ్యం, దేవతలు ఉంటారు. అంటే సత్యయుగంలో 16 కళలు ఉంటాయి, త్రేతాయుగంలో 14 కళలు ఉంటాయి. అంటే ఏంది? వస్తువు పాతబడే కొద్దీ తగ్గిపోతుంది, ఆయుస్సు తగ్గిపోతుంది, ఆయుస్సు అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ గురువులు అనేది భూలోకంలో దేహదారులు ఎవరు? సద్గతినివ్వలేరు. ఈ దేహదారులు ఎవరు? సద్గతినివ్వరు. దేహం లేనివాడు సద్గతినివ్వగలరు. ఆయనే శివబాబా, ఈశ్వరుడు, పరంధాముడు. కాబట్టి మన తండ్రి
శివయ్య. కాబట్టి శివయ్య మనకి ముక్తినివ్వాలి, జీవన్ముక్తిని తీసుకెళ్ళాలి. కాబట్టి జీవన్ముక్తి అనేది ఏంది? మనం చేసుకున్న పురుషార్థం యొక్క ప్రారంధం. అక్కడ ఎన్నో విమానాలు ఉంటాయి, 36 రకాల పిండి వంటలు ఉంటాయి, 36 రకాల భోజనాలు మనకు దొరుకుతాయి. కాబట్టి ఈ సద్గురువు అనేది చాలా శ్రేష్టమైన గురువు. ఈ సద్గురు అనేది ఎవరికి పేరుండదు. సద్గురువు అంటే ఒక్క అశరీరికి మాత్రమే సద్గురువు. అశరీరి అంటే ఏంది? శరీరం లేని వాడికే సద్గురు అని పేరు. ఆ సద్గురువు ఎవ్వరూ లేరు, ఒక్క శివబాబా తప్ప ఎవ్వరూ లేరు. కాబట్టి శివయ్య బాబా చెప్పింది మనం వినాలి, ఆయన చేసింది ఆ శ్రీమతాన్ని ఆచరించాలి. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, సద్గురు శివబాబా ఎవరు? బిందువు. భూలోకంలో ఉండే సద్గురు అంటున్నారు, గురువులని సద్గురువులని అంటారు కదా, వాళ్ళు ఒక పక్క. కాబట్టి ఎవరు తేలిగ్గా ఉంటారు? శివబాబా తేలిగ్గా ఉంటారు. ఆయన తూకం వేస్తారా? తూకం వేయలేరు కదా. కాబట్టి వీళ్ళు భగవద్భక్తులు ఉన్నారు, వాళ్ళని తూకం వేయచ్చు, వాళ్ళు గురువులుగా చలామణి అవుతున్నారు. కానీ ఏ గురువు, ఏ సద్గురువుని, సద్గురువు ఒకడే, సద్గురువుని తూకం వేయలేరు. ఆయన బిందువు. మిగతా వాళ్ళని సద్గురువులని అనలేరు. కాబట్టి ఇప్పుడు ఆగా ఖాన్ ఉన్నాడు, నపుంసకుడు ఆగా ఖాను. ఆయన్ని వజ్రాలతో తూకం వేస్తారు. మన సద్గురు ఎవరు? శివబాబా. ఆయన్ని తూకం వేయలేరు. కాబట్టి మన సద్గురు శివబాబా, నిరాకారి, అశరీరి. కాబట్టి ఆగా ఖాన్ను ఎంతో పేరు తెచ్చుకున్నాడు, కానీ ఆయన సద్గురు కాలేడు. సద్గురు అంటే దేహదారులు ఎవరు సద్గురువు కాదు, ఒక్క శివతండ్రి మాత్రమే సద్గురువు. కాబట్టి గురువుకి సద్గురువుకి తేడా ఉండాలి. గురువులు అప్పుడు సత్యసాయిబాబా దేహదారులు ఎవరు గురువులు కారు, భగవంతుడు అక్కడే సద్గురువు అని ఆయన చెప్పారు. కాబట్టి ఎంతమంది వక్కాణించడంలో వాళ్ళ జ్ఞానం బట్టి మనకి తెలుస్తుంది. ఓం శాంతి.